హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నానండి. ముందుగా మన వీడియో కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఈ వీడియో అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది మేము తిరుపతి వెళ్ళి 3 రోజులు అయిపోయిందంటే, అంటే 3 days అయిపోయింది. మేము ఫ్రెష్ అప్ అయ్యి పొద్దున్నే 7 గంటలకైతే దర్శనానికి వెళ్ళిపోయాము. మాకు దర్శనం అయ్యేసరికి అంటే 5 hours అలా అయిందండి. దర్శనానికి చాలా బాగా అయిందండి. ఆ రోజు స్వామివారికి అలంకరణ లేదు, అసలు దర్శనం అయితే చాలా బాగా అయింది. చాలా మంచిగా అనిపించింది, మనసుకి చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడే ఒక 5 days ఉందాం అనుకున్నాం కదండి. పాప డ్యాన్స్ ప్రోగ్రాం ఉందని మేము ఇక్కడికైతే వచ్చాము. అలాగే దేవుడి దర్శనం చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే డ్యాన్స్ ప్రోగ్రాం అయితే పాపకు ఉంది. ఇంక ఇలాగైతే దర్శనం చేసుకొని ఇంక భోజనానికి అయితే వచ్చామండి ఎంగమామ సత్రానికి. మనకి ఎక్కడ చూసినా ఫ్రీ బస్సెస్ అయితే ఉన్నాయి, ఈజీగా అయితే రావచ్చు. మనకి గుడికాడ నుంచి లెఫ్ట్కి మనకి అన్నదాన సత్రం అయితే ఉంటుంది. ఇక్కడ చూసారా అండి, ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు ఫోటో తీసుకున్నా మళ్ళీ మళ్ళీ తీసుకోవాలనే అనిపిస్తుంది. ఈ ఎంగమామ సత్రం అంటే మనకి ఎంత బాగా అనిపిస్తుందా అండి. ఇంకా భోజనం చేసుకొని వచ్చి మేము లాకర్ తీసుకున్నామని చెప్పాను కానీ ఇంక ఇక్కడే కూర్చున్నాము. చేసేది ఏముందిలే అని ఇక్కడ నైటు 10 దాకా ఇక్కడే కూర్చున్నానండి. అసలు ఎంత మనసుకు ప్రశాంతంగా ఉంటుందో. ఇలా అయితే ఇక్కడే తిరుగుతూ ఆ దేవుడిని చూసుకుంటూ చుట్టే తిరుగుతున్నాను. ఇక్కడే తిరిగి ఈ రూమ్కి వెళ్ళి ఏం చేయాలండి, ఇక్కడ కూర్చుందాము అని ఇక్కడే కూర్చున్నాను. పిల్లలు కూడా కూర్చోబెట్టేశాను. అలాగే మార్నింగ్ లేసే ఇంక మేము డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, దానికైతే వెళ్ళొచ్చులే అని ఇంకా 10:30 దాకా అలా కూర్చొని మళ్ళీ లాకర్కి వెళ్ళిపోయాము. పొద్దున్నే లేచి తెల్లవారుజామున 4 గంటలకు పోయి లైన్లో నిలబడితేనే మనకి రూమ్స్ అయితే దొరుకుతున్నాయి. రూమ్స్కి ఎంతో కాదండి, అంటే 200 అలా తీసుకున్నారంటే మనకి డిపాజిట్ చేయించుకున్నారు. 500 అట్లా డిపాజిట్ చేయించుకొని 200 రూమ్కి అయితే తీసుకున్నాడు. 24 hours అనమాట. నువ్వు ఎన్ని రోజులున్నా కూడా మళ్ళీ మనము 24 hours రూమ్కి అయితే. అది కూడా ఒకళ్ళ ఆధార్ కార్డు మీదే ఇవ్వట్లేదండి. ఈరోజు మా వారు ఆధార్ కార్డు పెట్టి రూమ్స్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ 24 hours అయిపోయినాక మళ్ళీ నా ఆధార్ కార్డు పెట్టి మళ్ళీ ఇంకొక రూమ్ అయితే తీసుకున్నాం అన్నమాట. 200 కానీ ఎంత కష్టపడాల్సి వస్తుందో. ఇక్కడ నేను చూపించాను కదా, బెడ్షీట్లు కానీ, చేపలు కానీ, పిల్లోస్ కానీ ఏవి కూడా మనకి 20 rupees 50 rupees తీసుకొని ఇస్తున్నారంట. మనకైతే అవసరం లేదు కదండి. నేనైతే ఇంటికాడ నుంచే బెడ్షీట్స్ అవన్నీ తీసుకొని వెళ్ళిపోయాను. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి లగేజ్ అంతా రూమ్స్లో పెట్టేసుకొని మళ్ళీ గుడి దగ్గరికి వెళ్తున్నామండి. ఏం చేస్తాము, ఈ డే అంతా మేము ఖాళీ అనమాట. పాపకు కొంచెం రెస్ట్ ఇవ్వాలి కాబట్టి ఈరోజంతా ఎక్కడికి తీసుకెళ్ళకూడదు, ఎక్కడ తిప్పకూడదని అనుకున్నాము. ఇంక అందుకని పాపకైతే ఇంకా రెస్ట్ ఇచ్చేసామన్నమాట. ఇంక మళ్ళీ గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఈ రెడ్ బస్సులు ఉన్నాయి కదండి, ఈ ఫ్రీ బస్సులు అనమాట. ఎక్కడికక్కడ ఫ్రీ బస్సులు అయితే దొరుకుతున్నాయి. ఇవి వెంగమామ సత్రానికి అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఇక్కడ ఈ కౌంటర్ దగ్గరే మనకి రూమ్స్ అయితే ఇస్తారనమాట. తెల్లవారుజామున 4 గంటల కన్నా వెళ్ళాలి, లేకపోతే ఈవినింగ్ టైంలో 6కి అలా వెళ్తే కానీ రూమ్స్ దొరుకుతాయి. అంటే ఈవినింగ్ టైం అయితే చాలా కష్టమేనండి. పొద్దున్నే అయితే మటుకు పర్వాలేదు, రూమ్స్ అయితే దొరుకుతున్నాయి. అది కూడా 2-3 గంటల లైన్లో నిలబడితే మనకి అక్కడ డిపాజిట్ చేయించుకొని ఒక 1/2 hour 1 hour తర్వాత మనకు రూమ్స్ ఖాళీ అవుతే మన ఫోన్కి మెసేజ్ వస్తుంది, మీకు రూమ్ వచ్చిందని. అప్పుడు మనం ఆ మెసేజ్ చూసుకొని, అక్కడ నేను చూపించాను కదా ఇందాక, అక్కడికి వెళ్ళి మనం ఆ మెసేజ్ చూపిస్తే మనకు అప్పుడు రూమ్ కీస్ ఇస్తారు. అలాగనమాట. ఎంత మనం ఉండాలనుకున్నా కూడా రూమ్స్ అయితే మనకి దొరకవండి. తిరుపతిలో చాలా కష్టం. 24 hours, అంతకన్నా ఎక్కువ టైం అయితే ఉండదు. ఇక్కడ ఎంగమామ సత్రం నుంచి చూసారా, ఇక్కడ లెఫ్ట్లో ఇక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, డైరెక్ట్ అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా.
మళ్ళీ మేము మధ్యాహ్నం టైంలో భోజనం చేసేసి ఇంకా అక్కడక్కడే కొంచెం తిరుగుతూ అక్కడే ఉన్నామండి. పిల్లలు ఈ షాపింగ్ అని అవన్నీ చూసుకుంటూ ఇంకా అక్కడే తిప్పాము. కొంచెం పక్కన అంటే అన్ని షాపులు ఉన్నాయండి, హోటల్స్ కానీ నీకు ఏవి కావాలంటే అవన్నీ దొరుకుతున్నాయి, ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి. ఇంకా పిల్లలు ఈవినింగ్ 4 or 5కి ఇంకా ఇలా పిల్లలకి అయితే స్నాక్స్ అయితే పెట్టించామండి. బజ్జీలు సమోసా ఏమో తీసుకున్నారు, ఇంకా తినేసారు. అక్కడే కూర్చొని ఈవినింగ్కి మళ్ళీ 6కి అలాగా టెంపుల్ దగ్గరికి వచ్చాము. వచ్చినాక మనకి పక్కనే కళ్యాణ వేదిక అని ఉంది, అక్కడ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఈ కచేరీ ఏమో అంటారు కదండి, దేవుడి పాటలు ఇక్కడైతే చాలా బాగా జరుగుతుంది. అస్సలు జనం చూసారండి, మామూలుగా లేరు, అంత జనం ఉన్నారు. అసలు నేను అప్పుడే పోయి 3 days అయిపోయిందా అనిపించింది నాకు ఆ రోజైతే. అసలు ఎలా టైం గడిచిపోయిందో కూడా తెలీదు. అస్సలు మనకి రోజులు కానీ టైం కానీ తెలియకుండానే అయిపోయింది, అంత బాగా జరిగింది. మాకు ఇంకా ఏంటంటే అందరికీ ముందు పాపకి, తర్వాత నాకు, అందరికీ ఫీవర్ అనమాట. మేము 5గురికి అంటే మా వారు ఒక్కరికి తప్పక 4గురికి, మా పిల్లలకి నాకైతే ఫుల్ జ్వరం అండి. ఆ వాతావరణం పడకో లేకపోతే కొంచెం అంటే ఎక్కువ రెస్ట్ లేకుండా తిరగడం వల్ల ఎందుకో కానీ అందరికీ జ్వరాలు అవుతుంది, ఫుల్ జ్వరం.